లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. T20 ప్రపంచ కప్ సూపర్ 8లో దక్షిణాఫ్రికా వరుసగా రెండో విజయం సాధించింది. ఇంగ్లాండ్తో సెయింట్ లూసియాలో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 164 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లీష్ బ్యాటర్లు ఊది పడేస్తారనుకుంటే చతికిల పడ్డారు. 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే పరిమితమై ఓటమి పాలయ్యారు. హరీ బ్రూక్ 37 పరుగుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు, రియామ్ లివింగ్ స్టోన్ 17 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జట్టులో వీరిద్దరూ తప్ప పెద్దగా ఎవరు రాణించలేకపోయారు. సఫారీ బౌలర్లో రబడా, కేశవ్ మహారాజ్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందుకు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా చక్కని ఆరంభం లభించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ డికాక్ మరోమారు బ్యాట్కు పని చెప్పాడు. తొలుత ఆచితూచి ఆడిన అతడు ఆ తర్వాత చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లు భరతం పట్టాడు. దొరికిన బంతిని దొరికినట్టు స్టాండ్స్లోకి పంపాడు. దీంతో పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా దక్షిణాఫ్రికా 63 పరుగులు చేసింది. ఆర్చర్ చేసిన 4వ ఓవర్లో డికాక్ 2 సిక్సర్లు 2 ఫోర్లు కొట్టాడు. అతని దూకుడు జట్టు స్కోర్ 200 పరుగులు దాటుతుందని భావించారు. అయితే ఆర్చర్ ప్రతీకారం తీర్చుకొని డికాక్ను పెవిలియన్కు పంపాడు. మొత్తం 38 బంతులు ఎదుర్కొన్న డికాక్ 4 ఫోర్లు 4 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. మొత్తంగా సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లో జోఫ్రా ఆర్చర్కు 3 వికెట్లు లభించాయి. సూపర్ 8లో వరుసగా 2 విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా సెమీస్కు చేరువైంది. ప్రపంచ కప్లో నేడు భారత్ బంగ్లాదేశ్ మధ్య సూపర్ 8కు పోరు జరగనుంది.